ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రామాంజీ నాయక్ గారు, డిఎస్పీ ఆత్మకూరు. మీ ఎస్ఐ టు డిఎస్పీ వరకు ఎక్కువగా జమ్మలమడు, కడప ఈ ప్రాంతం కనిపిస్తుంది. అంటే ఫ్యాక్షన్కే ఎక్కువగా మీరున్నారు. సిఐ అయిన తర్వాత ఎక్కడికో చంద్రగిరి లాంటి ప్రాంతానికి వెళ్ళారు. కానీ ఎస్ఐ దగ్గర నుండి మీరు కల్లారా ఫ్యాక్షన్ చూస్తుంటారు. ఎస్ఐ ఫస్ట్ పోస్టింగ్లోనే మీకు ఫస్ట్ పోస్టింగ్లో ఫ్యాక్షన్ అప్పుడు ఎలాగుండేది? క్రమేపీ అది పెరగడానికి కారణం ఏంటి, తగ్గడానికి కారణం ఏంటి? తగ్గిందా లేదు దాని మీద అది నివ్వురుగప్పు నిప్పులాగా ఉందా? ఈ ప్రశ్నలకు ముందు ఆత్మకూరులో క్రైమ్ రేట్ ఎలాగుంది, ఆత్మకూరులో వచ్చిన తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది? ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పే ముందు రామాంజీ నాయక్ గారు డిపార్ట్మెంట్లోకి బై ఛాన్సా బై చాయిసా? ఛాన్స్ ప్రకారమే సార్. ఎందుకంటే నేను డిగ్రీ చదివేటప్పుడు అప్పుడు 94లో రిక్రూట్మెంట్ పడింది. అప్పుడు అప్లై చేసిన ఎస్ఐగా. అయితే మా అదృష్టంగా భావిస్తా. యూనిఫామ్ అనేది చాలామందికి అదృష్టం ఉంటేనే వస్తుంది. అదర్ జాబ్ అయితే జనరల్గా వస్తూ ఉంటాయి ఎవరికైనా కూడా. యూనిఫామ్ అనేది అదృష్టం కూడా ఉండాలి. అప్పుడు నేను ఫస్ట్ అట్ ఏ టైంలోనే ఎగ్జామ్ పాస్ అయినాను. ట్రైనింగ్ 1995లో అప్పాలో ట్రైనింగ్ జాయిన్ అయినా. సార్, అప్పా ట్రైనింగ్ వెళ్ళక ముందు మీకు మీ కుటుంబం నేపథ్యం? మా కుటుంబము, మా ఫాదరు మాది వచ్చి అప్పుడు అనంతపురం జిల్లా ఉండే, ఇప్పుడు సత్యసాయి జిల్లా. నాయనేంచేరు తాండా, సోమందేపల్లి మండలం, పెనుగొండ దగ్గర. అయితే మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాయన, మా చిన్నాయన వాళ్ళు నలుగురు మొత్తం అనాథముల వాళ్ళు. వాళ్ళంతా పాలు వ్యాపారం చేస్తూ వ్యవసాయం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగినారు. మేము మా తండ్రి గారికి 8 మంది, 5 మంది కొడుకులు, 3 సిస్టర్స్. అయితే మా ఫాదరు అందరికీ చదివించినాడు. మా అన్న శివానాయక్ అని అతను చదువుకోకుండా వ్యవసాయానికి ఉండిపోయినాడు. మిగతా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంప్లాయర్స్. అప్పుడు నేను తాండాలోనే ఉంటూ గవర్నమెంట్ హాస్టల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు. నాయనేంచేరు తాండా మాది. ఎన్ఎన్సి తాండా అంటారు. ఎన్ఎన్సి తాండా అంటే ఇప్పుడు తాండా ఎలాగుంది? అప్పుడు చాలా సౌకర్యం ఉండేది కాదు. అప్పుడు ఏ వసతులు లేవు మాకు. ఈవెన్ కరెంటు కూడా లేదు. కరెంటు కోసము మా తాండా వాళ్ళు యూత్ అంతా స్టూడెంట్స్ ధర్నాలు చేసి గవర్నమెంట్ పైన ఒత్తిడి పెట్టి కరెంట్ లైన్ లాగించినాం. అప్పుడు సింగిల్ లైన్ వచ్చిందనమాట. అది పెద్ద ఆనందం కరెంట్ వచ్చిందంటే. తర్వాత రోడ్ లేదు, బై వాక్ నడుచుకొని వచ్చేవాళ్ళం. సోమందేపల్లి మండల హెడ్ క్వార్టర్కి 3 km. చాలామంది బై వాకు, సైకిల్ అంటే పెద్ద గొప్ప అప్పుడు ఆ రోజుల్లో. తర్వాత రోడ్డు వేసినారు. స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా 1972 నుంచి పుట్టిన ప్రతి వ్యక్తి చదువుకునేదానికి ప్రయత్నం చేసినారు మా తాండాలో. ఎందుకంటే మెజారిటీ పీపుల్ మా తాండా వాళ్ళు కొండలకు పోయి కట్టెలు కొట్టుకొని మండల్ హెడ్ క్వార్టర్ సోమందేపల్లిలో, హిందూపురంలో, పెనుగొండలో ఆ ప్రాంతాల్లో అమ్ముకునేవాళ్ళు. ఈ ఎద్దుల బండ్లో పోయి కట్టెలు తీసుకొని పోయి అమ్ముకొని పిల్లలకైతే బాగా చదివించినారు. కానీ సార్, అక్కడ వర్షం పడితేనే కదా వాటర్. మాది అనంతపురం జిల్లాలో, రాయలసీమలోనే చాలా పేదరికమైన జిల్లా ఏదంటే అనంతపురం జిల్లా, రాయలసీమలో. అందులో మా ల్యాండ్స్ అంతా డాట్ ల్యాండ్స్ ఎక్కువ. అవన్నీ పై వర్షాల నుంచి వస్తేనే మనకు పంట. అది కూడా ఎక్కువ మంది మేము మెజార్టీగా వేరుశెనగకాయ పంట వేసేవాళ్ళం ఎక్కువ. అదే ఇంకా చెరువు ఉంది మాకు, నాగినాయన చెరువు అని ఒక చెరువు, పెద్ద చెరువు, బ్రిటిష్ కాలంలో కట్టిన చెరువు ఉంది. ఆ చెరువు కింద వరి పంట వేసుకుంటే అది మనకు పండేది. అది మన కుటుంబ దానికి సరిపోయేది అనమాట. అటువంటి దీంట్లో మీరు పెరిగారు? మేము పెరిగినాం. ప్రతి తాండాకి ఒక ఎలవేలుపు ఉంటారు. మీ తాండాకి ఎవరు? మా తాండాకు మాకు మా బాబాయ్ రామశంకర్ నాయక్, ఐఏఎస్ ఆఫీసరు, కర్నూలు కలెక్టర్గా పనిచేస్తారు. ఆ విధంగా కాకుండా అమ్మవారు ఎవరు? మాకు అమ్మవారు మా కులదేవత మారెమ్మ తల్లి, కరేమ్మ తల్లి అని మా కులదేవత. ఇది వచ్చి కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఒక ప్రాజెక్ట్ కట్టినారనమాట. ఆ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అప్పుడుండే ఐఏఎస్ ఆఫీసర్ కల్లో వచ్చి ఫస్ట్ నా గుడి కట్టిన తర్వాతనే నువ్వు ప్రాజెక్ట్ కట్టాలని చెప్తే అప్పుడు ఆడ గుడి కట్టినారు ఆ డ్యామ్ కింద.
ఆ డ్యామ్ కింద గుడిని మా కుల దేవతగా మా వాళ్ళు, మా క్యాస్ట్ సుగాలి క్యాస్ట్ మాది, మా వాళ్ళంతా ఆ అమ్మవారి గుడిని కట్టించినారు మా తాండాలో. సార్ మీ తాండాలో చుట్టుపక్కల తాండాలందరూ కూడా ఆ ఇద్దరు అమ్మవారిని నమ్మి ఏ పని చేసినా ముందు ఆవిడ చెప్పి చేస్తారట, అంత నమ్మకం ఉంటుందా? చాలా నమ్మకం. కులదేవత కదా, కులదేవత ఏ పౌరుడికి కానీ ఏ గ్రామానికైనా పవర్ఫులే. ఎందుకంటే లోకల్, మనకు లోకల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. అట్లా కులదేవత చాలా, అమ్మవారు చాలా పవర్ఫుల్. దీంట్లో ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఇది మా గ్రామంలో కూడా లోకల్ రాజకీయం అనేది ఉంటుంది. లక్ష్మీరామ్ నాయక్ అని అతను చాలా కాలంగా సర్పంచ్గా పనిచేసినాడు. అతనికి మా బాబాయ్ అంటే మా నాయన తమ్ముడు కృష్ణా నాయక్ అని సర్పంచ్గా పోటీ చేసి గెలిచినాడు. ఆయన గెలిస్తే 99% మా తాండా వాళ్ళు మాకు ఆపోజిట్ అయినారు. 99% మేము మాత్రమే సపరేట్. అంటే మా ఫాదరు, మా చిన్నాయన గారు నలుగురు, మా ఫాదర్కు బేనుమామ అని ఉన్నారు, బుడ్డా నాయక్, రామానాయక, హాంకు నాయక్ అని వాళ్ళు ముగ్గురు. అంటే 7 ఫ్యామిలీస్ మాత్రమే మేము ఒక సైడు. ఆ రోజుల్లో బోర్లు లేవు మాకు బావి నుంచి నీళ్ళు తీసుకొని రావాలా. ఒక ఊరికి దగ్గరలో ఒక బావి ఉండే. ఆ బావి నీళ్ళు పట్టుకునేటప్పుడు మా మదరు బిందె ఎత్తుకొని పోతే పూజారి ప్రేమానాయక్ అని ఒక పూజారి ఉండే, ఆయన నాకు కూడా బంధువు అవుతాడు, ఆయన తాత అవుతాడు నాకు. అతను మా అమ్మ చేయి పట్టుకొని నీళ్ళు పట్టుకోకుండా బయట లాగేసినాడు. అప్పుడు నేను చిన్న పిల్లోడిని, మా అమ్మకు చేయి పట్టుకొని నేను పోయేవాడిని నీళ్ళకి వెనకంటి పోయేటప్పుడు. అప్పుడు నీళ్ళు లేకుండా చేస్తే మేము మళ్ళీ చెరువు చెరువు దగ్గర ఒక బావి ఉంది, ఆ బావికి పోయి మేము నీళ్ళు పట్టుకొని వచ్చేవాళ్ళం. తర్వాత మా బాబాయ్ కృష్ణానాయక్ సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటిగా బోర్ వేయించినాడు ఆయన. బోర్ వేస్తే ఆ బోర్ నీళ్ళు మేము పట్టుకొని తాగేవాళ్ళము. తర్వాత ఒక గుడి, మా కులదేవత అమ్మవారి గుడి ఉంది. ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఆ జాతరకు మాకు రానికుండా వాళ్ళు ఎలివేషన్ అంటే సపరేట్ చేసేసినారు, మా కుటుంబానికి సపరేట్ చేసినారు. ఆ రోజుల్లో నేను చదువుకున్నప్పుడు 6వ తరగతి ఉంటే అప్పుడే నా మైండ్లో ఒక సంకల్పం వచ్చింది, అమ్మవారి గుడి కట్టిలని. అది నేను కట్టించిన దానికి నాకు ఆ గుడి కట్టించేదాన్ని నాకు 20 years పట్టింది నా సర్వీస్ అంతా. ఎందుకు చెప్తున్నా అంటే చాలా పవిత్రంగా నేను అమ్మవారికి 41 days అఖండ జ్యోతి వెలిగించిన. 41 రోజులు అఖండ జ్యోతి వెలిగించి అమ్మవారు పూజ చేస్తూ, ఏ బ్రాహ్మణ్ కూడా లేడు, నేనే గర్భగుడికి శంకుస్థాపన నేనే చేయించి, నేనే పూజ చేయించి తర్వాత గుడి కట్టించినాను. అందులో మా గ్రామ పెద్ద మనుషులు ఉన్నారు, కాళయ్య నాయకు, రామానాయకు, మా బాబాయ్ రామశంకర్ నాయకు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా అన్న పెద్దన్న కృష్ణానాయకు, శివానాయకు, నేను అందరం కలిసి గుడి పూజ ఇప్పుడు బ్రహ్మాండం పూజ జరుగుతుంది. ఆ పూజకు కూడా నెలకు ఏం ఖర్చు అయ్యేది కూడా అన్నీ నేనే సప్లై చేస్తాను. మీ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ఫ్యాక్షన్, రాయలసీమ అనంతపూర్ పర్టికులర్గా ముద్దుగుబ్బ ఆ ప్రాంతం అంతా, ఆ ఫ్యాక్షన్ ఏరియా నుంచి మరి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు రావాలనుకున్నారు? అయితే మా ప్రాంతంలో పోలీస్ అంటే పెద్ద పెద్ద మెసేజ్ అది. ఒక కుటుంబంలో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడంటే అదేదో ఎక్కడ లేని ఒక ఆనందం అప్పుడుండే మా ఏరియా ప్రజలకు. నేను ఎస్ఐ అయితేనే మా పంచాయతీకి మా తాండాతో పాటు నాయని చెరువు అని వాల్మీకి క్యాస్ట్ ఉంటారు, నెక్స్ట్ బుసైగారిపల్లి ఉంటారు. ఆ ఊరు అంతా మా నాయనకి కంగ్రాచులేషన్ చెప్పినారు, అరే నీ కొడుకు ఎస్ఐ అయిపోయినాడు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అంటే ఒక మంచి పేరు ఉంటా, గుర్తింపు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే పెద్ద గుర్తింపు అని. సో 95లో డిపార్ట్మెంట్కి వచ్చారు. తర్వాత ట్రైనింగ్ ఎక్కడ అనంతపురం మన ట్రైనింగ్ చేసినాము. ట్రైనింగ్ అవ్వగానే ఫస్ట్ మనకు కడప అలాట్ చేసినారు. కడప అలాట్ చేస్తే ఉమేష్ చంద్ర ఎస్పీ గారు ఉన్నారు. ఆ రోజుల్లో మా బ్యాచ్లో మేము 4 మంది పోయినాము. అక్కడ నేను, నరసింహమూర్తి అని ఇప్పుడు శ్రీకాళహస్తి డిఎస్పీగా పనిచేస్తున్నాడు, రామంజనేయులు అని ఇప్పుడు కడపలో ఉన్నారు సిఐగా, ఆదినారాయణ, మేము 4 ఒక బ్యాచ్ పోయి ఉమేష్ చంద్ర ఎస్పీ గారిని కలిసినాం. కనబడితేనే 4 లైన్గా నిలబడినాము. ఉమేష్ చంద్ర సార్ ఎస్పీ గారు చాలా మంచి ఆఫీసర్, జెంటిల్మ్యాన్, డైనామిక్ ఆఫీసర్. ఆయన చూస్తేనే మనకు ఒక పోలీస్లో ఒక షేక్ అవుతుంది అన్నమాట, అంత పవర్ఫుల్ ఆఫీసర్ ఆయన. 4 నిలబడితే నీ పేరేమన్నాడు, నేను నా సో రామంజనాయక్ సార్ అని చెప్తే నువ్వు బద్వేలకు పోమన్నాడు. ఆయన రామంజీకి వచ్చి పులివెందులకు పోమని చెప్పినాడు. నరసింహమూర్తికి వచ్చి
రైల్వే కోడూరు పోమన్నాడు, మన ఆదినారాయణకి వచ్చి రాయచోటికి పోమని చెప్పినారు. అందరం పోయిన తర్వాత నేను లగేజ్ ఎత్తుకొని బద్వేలు ఆర్టీసీ బస్ స్టాండ్ దిగితే ఆ రోజుల్లో రిక్షా అంటే ఓపెన్, అవును. నా సూట్ కేసు బ్యాగు ఆ రిక్షాలో వేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకున్నారు బద్వేలు. అక్కడ మా గురువుగారు వన్నూరు సాబ్ ఈరోజు అడిషనల్ రిటైర్డ్ అయిపోయి గుత్తిలో ఉన్నారు, మన అనంతపురం జిల్లా గుత్తిలో ఉన్నారు. పాపం మంచి జెంటిల్మెన్ ఆఫీసరు ఆయన ఉన్నారు. ఎస్ఐ వెంకటాద్రి సార్ ఉన్నారు, ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్లో అడిషనల్ పనిచేస్తున్నారు. ఆయన కూడా మంచి ఆఫీసరు. వాళ్ళ దగ్గర రిపోర్ట్ చేసుకున్నాను. రిపోర్ట్ చేస్తానే నాకు ఇమ్మీడియట్గా సెంట్రీ డ్యూటీ వేసినారు. ఆ తుపాకీ ఇచ్చి నువ్వు స్టేషన్ సెంట్రీ ఉద్యోగం చేయమంటే 1 డే అంతా చేసినాను. తర్వాత ట్రైనింగ్ మనం డే బీట్లు నైట్ బీట్లు అన్నీ కంటిన్యూ, ఆల్ కానిస్టేబుల్స్, ఏ హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ వర్క్ అన్నీ చేయించినాను. చేసిన తర్వాత ఆ రోజుల్లో 1996లో వరదలు వచ్చినాయి, భయంకరమైన వరదలు. మొత్తము ఆ వరదల్లో తొట్టివారిపల్లి, పంగాలపల్లి, బోయలూరుపల్లి, చెన్నకేశంపల్లి అనేది వీరారెడ్డి గారు మినిస్టర్ గారు, సీనియర్ మోస్ట్ లీడరు, హానెస్ట్ చాలా పవర్ఫుల్ మినిస్టర్ ఆయన పీరియడ్లో జరిగితే అప్పుడు నేను ఆ వరదలు వస్తూ ఉంటే ట్రైనింగ్ ఎస్ఐ ఉంటే వరదలు వస్తూ ఉంటే నేను అప్పుడు తెలియదు, నేను కొత్త ఉత్సవంలో ఉన్నా ట్రైనింగ్ ఎస్ఐ కాబట్టి. ఆ బోట్లో పోయి యూనిఫామ్లోనే అట్లే షూతో సహా లోపల దిగి దాదాపు ఒక 30 మంది పబ్లిక్ని తీసుకొచ్చి గడ్డను చేర్చినాము. ఆ రోజుల్లోనే మన ఉమేష్ చంద్ర ఎస్పీ సారు క్యాష్ రివార్డ్ ఇచ్చినారు ట్రైనింగ్ ఎస్ఐ. తర్వాత నా యొక్క పనితనం చూసి ప్లస్ మా గురుగారు వన్నూరు సాబ్ సారు సపోర్ట్ చేయడంతో నాకు బద్వేలు ఎస్ఐగా కంటిన్యూ చేసినారు. అక్కడే నేను ఎస్ఐగా చేశారు. దాదాపు 2 years 8 months పనిచేసిన. 2 సంవత్సరాల్లో బద్వేల్లో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చింది, మీ మెచ్యూర్మెంట్ ఏముందండి? దాంట్లో నేను ట్రైనింగ్ ఉన్నప్పుడే ఒకతను జీప్ డ్రైవర్ అమీర్ బాషా అనే అతను ఉండే. అతను ఏదో వాళ్ళ భార్య ఇల్లీగల్ అఫేర్లో ఉందని ఒక అనుమానం ఆయనకి. అది సిద్ధోటం రోడ్డు, తెల్లగంగ రోడ్లో ఉంటుంది వాళ్ళ హౌసు. అయితే నైటు భార్యను అతను తలకై కోసేసి 2 జడ ఉంటుంది కదా, జుట్లు కట్టేసి ఈ పక్కోటి ఆ పక్క టెంకాయ మాదిరిగా 2 తలల్లో ఎత్తుకొని కొడుకును లెఫ్ట్ సైడ్ సంకలో అట్లా వేసుకొని వస్తున్నాడు. కత్తి పెద్ద వేట కొడుకులు ఎత్తుకొని నడుచుకొని వస్తున్నాడు ఆ తెల్లగంగ సిద్ధోటం రూటు. జనాలు తండోపతండో వస్తున్నారు. బాబు ఏడలేదా? బాబు ఏడుస్తున్నాడా? బాబు చచ్చిపోయినాడు. ఆయన పట్టుకోవడంలో ఆ బిగించడంతోనే కొడుకు కూడా చనిపోయినాడు. అయ్యో, అతనికి పట్టుకోవాలంటే ఎవరికి ధైర్యం లేదు. అప్పుడు నేను ట్రైనింగ్ చేస్తే కాబట్టి చెప్తే నేను అదొక తలకాయ అంటే మొండెమంతా ఆడే ఉంది, సీన్లో ఉంది, ఇంట్లోనే ఉంది. 2 తలకాయలు కోసుకొని జుట్టు కట్టేసి ఈ పక్క ఆ పక్క టెంకాయల మాదిరిగా వేసుకొని భుజం పైన వేసుకొని కొడుకుని గట్టిగా పరుచుకోవడంతో ఆ టెన్షన్లో అట్లే బిగించడంతో కొడుకు కూడా చనిపోయినాడు. ఒక చేతిలో పెద్ద వేటు కొడవలు ఉంది. వస్తే మాకు చెప్పిరి ఈ విధంగా వస్తున్నానంటే నేను బద్వేల్ ఫార్వర్డ్ జంక్షన్లో పోయి నేను ఒకతను బికారి అని కానిస్టేబుల్ ఉండే, ఆయన కూడా మంచి హైట్ గీటు బాగా, ఇద్దరం పోయి గట్టికి పట్టుకున్నాం. పట్టుకొచ్చి లోపల వేస్తే ఆ కేసు చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేయించినాం. మా గురువు వన్నూరు సాబ్ సార్ ఇప్పుడు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. తర్వాత ఆ కేసు లైఫ్ పడింది, ఆయనకి లైఫ్ పడింది. చాలా సెన్సిటివ్ కేసు. అప్పుడు ఆ రోజుల్లో అయితే ఒక 4-5 వేల మంది జనాలు చూసేకి వచ్చినారు అతని చుట్టూ. అంటే ఒక జాతర జరిగినట్లు అనుకో. ఎందుకు ఆవిడని చంపడం ఎందుకండి? ఏదో అనుమానం, భార్య పైన అనుమానంతో భార్య చంపాలి. అత్త కూడా ఆమెకు సపోర్ట్ చేస్తా ఉందని, చంపేస్తానని తెలుసా ఆడికి? కొడుకుని పట్టుకొని వచ్చినాడు, ఎత్తుకొని వచ్చినాడు. వచ్చేటంలోనే ఆ టెన్షన్లో బిగిచ్చేసినాడు. అవును, ఆడ చనిపోయడం తెలుసా ఆడికి? ఏం మాట్లాడాడు, బాగా టెన్షన్. అది ఏదో పెద్ద సినిమాలో సీన్ మాదిరి ఉంటుంది. లాకప్లో వేసేస్తే అతనికి సౌండ్ బుసు కొట్టడం తప్ప మాటలు లేవైంది. అంటే అంత బిగించుకొని మా పోలీస్ స్టేషన్ లాకప్ 2 పట్టుకొని అట్లా బిగించుకొని అరుస్తున్నాడు గట్టి కేకలు.
అయితే 24 అవర్స్లో అరెస్ట్ చూపిలు కదా, మనకి ఇమ్మీడియట్గా దొరికినాడు కాబట్టి ముద్దాయి. అప్పుడు బ్రహ్మయ్య అని ఒక విఆర్ఓ గారు ఉండే, అతనితో కంప్లైంట్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు కన్విక్షన్ అయింది. లైఫ్ పడింది అతనికి. ఓకే, అది ట్రైనింగ్లో ఉన్నప్పుడే? ట్రైనింగ్ ఉన్నప్పుడే, అది ఫస్ట్ మొదటి కేసు. ఓకే, మీరు చార్జ్ తీసుకున్నాక ఏముంది బద్వేల్లో మీకు? తర్వాత మాకు మెజార్టీగా బద్వేల్లో అంతా పీస్ఫుల్, ఆడ ఫ్యాక్షన్ గీక్షన్ కల్చర్ ఉండదు, మొత్తం నెల్లూరు ప్రాంతానికి అనుగుణంగా ఉంటారు వాళ్ళ ఏరియా అంతా. మెజార్టీగా సూసైడల్ కేసు ఎక్కువ ఉంటాయి, మహిళలు ఎక్కువ మంది సూసైడ్ చేసుకోవడం. అది ఏదో ఆ కల్చర్ అర్థమే కాదు. అంటే చిన్న గొడవకు సూసైడ్, చిన్న గొడవకు చాలా సున్నితమైన ఇష్యూకు మహిళలు సూసైడ్ చేసుకుంటారు. మెజార్టీగా కొంత వేరే 174 ఎక్కువ అక్కడ జరిగేది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కేసెస్ తక్కువ. ఎన్ని ఉంటాయండి వారానికి? 174? అది కనీసం 2-3 కేసులు వస్తాయి, నెలకు ఒక 5-6 కేసులు వచ్చేస్తాయి వద్దని కూడా. అవి కూడా చాలా ఎక్కువ. మరి దాని ఆరిజిన్ చూసి దాని రూట్కి వెళ్ళి వాళ్ళ మార్పు తేడంగా మేము చాలా చోట అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మహిళలకు మంచి ధైర్యంగా ఉండాలా, మీరు భయపడకూడదు, అంత సున్నితమైన మనసుతో ఉంటే చాలా కష్టము, మీ ఫ్యామిలీ పిల్లలంతా నష్టపోతారు, మీకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమైనా బాగుండాలి కదా అని చాలామందిని మేము గైడ్ చేసేవాళ్ళం. ఆ కల్చర్ ఎందుకు అర్థమే కాలేదు మాకు. తర్వాత డకాయిట్ జరిగేవి, అప్పుడు రోడ్లు తక్కువ, మైత్కూరు నుంచి నెల్లూరు పోయే రూట్లో డకాయిట్ జరిగేది. నేను కూడా బీట్లో పోయేవాళ్ళం మేమంతా. ఆ రోజుల్లో పెద్ద మనకు ఇది లేదు, మేమంతా లారీల్లో వచ్చిపోయి నైట్ వచ్చే లారీల్లో జీబుల్లో పట్టుకొని పోయేవాళ్ళం. పోతే తుపాకులు వేసుకొని వస్తే కత్తులతో బెదిరించి దొంగతనాలు చేసేవాళ్ళు మెజార్టీగా. ఆ ఏరియాలో అంతా ఎక్కువ మనకు నెల్లూరు బార్డర్లో ఉంటారు. ఆ నెల్లూరు బార్డర్లో చాలామంది డకాయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ నాలాలు వేస్తారు, నాలాలు అంటే బడ్డీకి పంచర్ కావాలని, అదొక ట్యాక్టీస్ అనమాట. అది దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో సత్యనారాయణ వేస్తాడు చూడు, పంచర్ చేయాలని చేస్తే వాళ్ళ సిస్టర్కు హాస్పిటల్కి తీసుకుపోతే అదే బండి పంచర్ అయిపోతుంది. అట్లా నాలాలు వేసేవాళ్ళు. నాలుగు పంచర్ అయితేనే ఇంకా వస్తానే డ్రైవర్ని ఆడ బండిలో ఉండే వాళ్ళందరినీ పట్ట కట్టెలతో కొడతారు. ఆ సీకంపు చెట్లు కట్టెలు ఉంటాయి ఎక్కువ, అడవి కట్టెలు, దాంతో కొట్టడము. వాళ్ళ దగ్గర ఏమున్నాయి, సెల్ ఫోన్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ దగ్గర బంగారు కానీ డబ్బులు కానీ చాలా రికార్డ్ చేసినాం, సర్వీస్లో అన్ని డిటెక్ట్ చేసినాం చాలా పవర్ఫుల్గా. ఒకతను మహబూబ్ బాషా అని ఒక అఫెండర్ ఉండే, ఎంత పవర్ఫుల్ అంటే వాడు డిస్టిక్ కాదు స్టేట్ లెవెల్లో దొంగతనాలు చేసేవాడు. అతను సబ్ జైలు, మా పోలీస్ స్టేషన్ వెనకే సబ్ జైలు ఉంది. సబ్ జైలు ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఈ మార్నింగ్ 9-9:30కు వాళ్ళకి టిఫిన్ తీసేటప్పుడు కరెంట్ ఉందా లేదని వాళ్ళ టీవీ ఆన్లో ఉంటుంది ఎప్పుడు సబ్ జైల్లో. టీవీ ఆన్లో ఉంటే ఆ టీవీ ఆఫ్ అయితేనే సబ్ జైలు గోడ ఎక్కి దిగేసినాడు వాడు తెలివిగా. అది ఎవరు తెలీదు. తర్వాత సబ్ జైల్లో సూపరింటెండెంట్ వీళ్ళంతా కౌంట్ చేసి లోపల వేసేటప్పుడు చూస్తే వీళ్ళు లేడు. వాళ్ళంతా వచ్చి నా దగ్గర అట్లా చేతులు పట్టుకొని గట్టిగా చల్లబడిపోయినారు. దాంట్లో నా స్టేషన్ సిబ్బంది 4 కానిస్టేబుల్ సబ్ జైలు డ్యూటీలో ఉంటారు. చాలా ఒబిడెన్స్ కానిస్టేబుల్స్ కూడా. మా ఎస్పీ గారు అప్పుడు వచ్చి ద్వారక తిరుమలరావు సార్ ఉండే, మంచి ఆఫీసర్. ఉమేష్ చంద్ర సార్ పోయిన తర్వాత ద్వారక తిరుమలరావు సార్ వచ్చినాడు. ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్తే, అయితే నువ్వు 24 అవర్స్లో పడితే మీ వాళ్ళకి ఏం పనిష్మెంట్ లేకుండా నేను సాయం చేస్తానని ఎస్పీ గారు హామీ ఇచ్చినాడు. అయితే నిజంగా ఆ రోజుల్లో మనం అనుకుంటే చెన్నయ్య, మధు అని క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్, చాలా టాలెంట్ ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళంతా ప్లాన్ వేసి ఒక జీప్ తీసుకొని మేమంతా నెల్లూరు జిల్లా అంతా తిరుక్కొని ఉదయగిరి ఆ బెల్ట్ వచ్చినాం. వానికి నేచర్ ఏమంటే ఊర్లో ఉండడు వాడు. ఏదైనా మార్గ ప్రాంతంలో చౌల్ట్రీస్ ఉంటాయి, ఛత్రాల్లో అవి సింగిల్ బిల్డింగ్స్, అక్కడ పనుకునే అలవాటు అని మా వాళ్ళు చెప్పారు. అట్లా తిరుక్కుంటూ వస్తానే ఉదయగిరి దాటుతానే నెల్లూరు రోడ్లోనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. వాడు లోపల పడుకోకుండా బిల్డింగ్ పైన పడుకున్నాడు. అది ఎట్లా అంటే గొడుగు మాదిరిగా ఆ బిల్డింగ్ టాపు మేము ఎక్కినాం. ఎక్కతానే వాడు పైన కనబడితేనే వాడు ఎగిరి కింద దిగినాడు. దిగితేనే నేనేం చేస్తుంటే వాడు పట్టుకొచ్చి చుట్టి పట్టుకొని ఒక ఏటాడ వీపుని వేస్తే, అంటే వాడి శక్తి తగ్గించాలి కదా, మనకన్నా చాలా ఫెరోస్ తీసుకున్నాడు.
వేస్తేనే పట్టుకొని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తే ఆ రోజుల్లో అప్పుడు ఉండే కానిస్టేబుల్కి పనిష్మెంట్ లేకుండా 15 రూపీస్ ఫైన్ రివార్డ్, క్యాష్ రివార్డ్ అవునా? ఎస్పీ గారు ఇచ్చినారు. యాక్చువల్గా సస్పెండ్ చేయాలి వాళ్ళకి కానిస్టేబుల్స్కి, ఆ రివార్డ్ ఇచ్చినారు. 15 రూపాయలు 15 రూపీస్ అంటే నువ్వు ఏమనుకున్నావు ఆ రోజు? 10 రూపీస్ అట్లా ఇచ్చేవాళ్ళు అప్పుడు క్యాష్ రివార్డు. నేను చెప్పే మాట ఇప్పుడు 97 మాట ఇది. అవును. అంటే ఆ ఆనందానికి వాళ్ళకి పనిష్మెంట్ లేకుండా వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయినారు కానిస్టేబుల్స్ అంతా. అచ్చా